ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు, అది మనకు తెలిసింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కేసీఆర్, హరీష్ రావు గారి మీద కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అదే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఆ కమిషన్ ఆధారంగా హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని విచారణకు కూడా పిలిచారు. దాంట్లో వివిధ ప్రశ్నలు అడిగి కేసీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ చేస్తారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. తర్వాత చూసుకుంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనం అవినీతి అనేది చూసుకుంటా పోతే దీంట్లో కాంగ్రెస్ వాదన ఏమిరంటే 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ యొక్క ఆరోపణ. కానీ హైకోర్టు తీర్పు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఊరట లభించేట్టుగా తీర్పు వచ్చింది. కేసీఆర్, హరీష్లపై చర్యలొద్దు. ఎస్కే జోషి, సింతా సబరాల మీద కూడా కాళేశ్వరం హైకోర్టులో తీర్పు. జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఆధారంగా వీరిపై తదుపరి చర్యలొద్దంటూ సర్కారుకు ఆదేశాలు. విచారణ సందర్భంగా వాదనలు వినిపించే సంపూర్ణ అవకాశం పిటిషన్లు కల్పించాలి. వారికి అవసరమైన దస్త్రాలు, పత్రాలు ఇవ్వాలి. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 8B దీనిని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను కమిషన్ పాటించలేదు. కేసీఆర్, హరీష్లకు పత్రాలను అందించినా కూడా తగు వ్యవధి ఇవ్వలేదు. హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమైనని స్పష్టీకరణ. ఏమిరంటే హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారికి ఇది ఊరట లభించినట్టు కూడా మనము తెలుస్తుంది. ఎందుకంటే చర్యలు వద్దు. కేసీఆర్, హరీష్ రావు గారికి భారీ ఊరట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొనింది. ఇదే సమయంలో కమిషన్ నియామకం చట్టబద్ధమే అని స్పష్టం చేసింది. కాగా ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో తెలంగాణలోని మన రేవంత్ రెడ్డి గారి సర్కార్కి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. ఎందుకంటే కాళేశ్వరం మీద ఎన్నో ఆరోపణలు చేశారు. కోట్లు తిన్నారు, లక్షలు తిన్నారని. కానీ హైకోర్టు ఒకటే చెప్పింది, కమిషన్ ఆధారంగా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడిన విషయం తెలిసిందే. మెగా ప్రాజెక్టుతో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిండ్ల బ్యారేజీల నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వము జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారిని సింతా సబర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్కే జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మాట్లాడుతూ ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లు పేర్కొన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరు పరువు ప్రతిష్టలు దెబ్బతీయడం సరికాదన్నారు. మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకునే కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగా ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషన్లతో పాటు పలువురు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని, కాబట్టి పిటిషన్లు కొట్టేయాలని కోరారు. చూడండి, ఈ కమిషన్ వేదికతో చూసుకుంటే భారీ ఊరటే లభించిందండి హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి.
దీంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసీఆర్ హరీష్ రావులపై చర్యలు వద్దు అనేది హైకోర్టు యొక్క అయింది. పరిస్థితి చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల బ్యారేజీల్లో అవకతవకలు, నిర్మాణపరంగా తలెత్తిన లోపాలు, అందుకు బాధ్యతలను నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు తదితరులపై తదుపరి చర్యలకు ఉపక్రమించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, హరీష్ రావుని అరెస్ట్ చేస్తామనే చర్యలు చేపట్టద్దు, కానీ ఇది మటుకు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు లాంటిది అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయండి అని హరీష్ రావు గారు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలకు హైకోర్టు తీర్పుతో ముగింపు అని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇదేమిటంటే సర్కార్ అసమర్థకు ఇది నిదర్శనం అని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య లాలూచి రాజకీయాలని బండి సంజయ్ గారు చెప్తున్నారు. సీఎం, మాజీ సీఎం మధ్య వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉందని రఘునందన్ రావు గారు చెప్తున్నారు. ఏది ఏమైనా హైకోర్టు తీర్పు కేసీఆర్కు ఊరట లభించింది. ఎందుకంటే చాలా మనం చూసుకుంటా పోతే ఈ ఊరట అనేది చాలా వచ్చింది హరీష్ రావు గారికి కానీ కేసీఆర్కి కానీ. తెలంగాణ హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ వాళ్ళకు ఒక సంబరం వచ్చింది. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు మంచి ఊరట అనేది కూడా మనకు తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ, హైకోర్టులో కేసీఆర్కు, హరీష్ రావుకు ఊరట. కాళేశ్వరం తీర్పుపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మనం చూసుకుంటా పోతే ఈ హైకోర్టులో ఈ తీర్పు అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, 1,00,000 కోట్లు జరిగింది అని ఈ కమిషన్ వేశారు. కానీ కమిషన్ ఆధారంగా హరీష్ రావు గారి మీద కానీ కేసీఆర్ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు చెప్పబడంతో బీఆర్ఎస్ వాళ్ళకు మంచి ఊరట, మంచి రిలీఫ్ కూడా లభించింది. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు మటుకు ఒక ఎదురు దెబ్బ లాంటిది. ఎందుకంటే ఈ తెలంగాణ హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ, అట్లాగే కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ ఈ కమిషన్ అనేది చేసింది. ఈ హైకోర్టు దాంతో బీఆర్ఎస్ వాళ్ళకు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఏమనంటే రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలి హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు భారీ ఊరట. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు చెప్పడంతో కాళేశ్వరంపై కూడా ఏమీ అవినీతి జరగలేదు, ముందు కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వండి అని బీఆర్ఎస్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇదేనండి కేసీఆర్, హరీష్ రావుల మీద ఎటువంటి చర్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్లో సంబరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.